హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో రైతు బడి ఆధ్వర్యంలో అగ్రి షో 2026 జరుగుతోంది. వందల సంఖ్యలో స్టాల్స్ ఏర్పాటు చేసి సేంద్రియ వ్యవసాయంపై రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు. 3 రోజుల పాటు జరగనున్న అగ్రి షోలో ప్రతిభ బయోటిక్ తమ స్టాల్లో అధిక రాబడి సాధించేందుకు రైతులకు మెలకువలు చెప్తున్నారు. అలాగే అత్యాధునిక వ్యవసాయ పనిముట్లను పరికరాలను అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనకు రావడం తమకు సంతోషంగా ఉందని, ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోగలుగుతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టేడియం నందు జరుగుతున్నటువంటి రైతుబడి అగ్రి షోలో ప్రతిభా బయోటెక్ తరఫున ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. B137 ప్రత్యేకం ఏంటంటే, ఈ స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, మిగతా అన్ని కంపెనీలు వాళ్ళ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు, కానీ ఇక్కడ మేము ఒక అగ్రికల్చర్ కాన్సెప్ట్ని ఈ అగ్రికల్చర్ ఎగ్జిబిషన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్క రైతుకి పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ అగ్రికల్చర్ కాన్సెప్ట్ ఏంటంటే ONBA, అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనలీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. తెలుగులో సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అంటారు. మేము గత 6-7 సంవత్సరాల నుంచి ఈ కాన్సెప్ట్ని రైతులకి బాగా తీసుకెళ్ళాము. గత 3-4 సంవత్సరాల నుంచి వాటి ఫలితాలు చూస్తున్నటువంటి రైతులు లక్షల్లో పెరిగిపోయారు. అంతేకాకుండా ఈ ONBA యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత 30-35 సంవత్సరాలుగా మనం ముబ్బడిగా రాసాయనిక ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, వీటన్నిటిని విచ్చలవిడిగా వాడడం వల్ల మన నేల నాశనం అయిపోయింది, నేల ఆరోగ్యం దెబ్బతినింది. తిరిగి దాన్ని పొందాలంటే ఎలా చేయాలి అన్న దాని మీదనే ఈ ONBA అనే కాన్సెప్ట్ని డెవలప్ చేయడం జరిగింది. అంటే మన నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ, పెట్టుబడిని తగ్గించుకుంటూ దిగుబడి ఎలా పెంచుకోవాలి అన్న కాన్సెప్ట్ని మేము రైతులకు తీసుకెళ్తున్నాము. ఉద్యానవన పంటల్లో కానివ్వండి, వాణిజ్య పంటల్లో కానివ్వండి, ఈ ONBA వ్యవసాయ విధానాన్ని అనుసరించిన రైతులు ఇతర దేశాల కంటే, అభివృద్ధి చెందిన దేశాల కంటే అదనంగా దిగుబడులు ఇక్కడ మనం సాధించడం జరుగుతుంది. సో ప్రతి రైతు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఈ ONBA గురించి ఉచిత ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. కడప జిల్లాలో RM కిసాన్ సెంటర్ అనే ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ మేము అక్కడ స్థాపించడం జరిగింది. అందులో ప్రతి 4వ శనివారము రైతులకి ఉచితంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీకు అక్కడ వసతి కానీ, భోజనం కానీ అన్నీ ఉచితంగానే ఏర్పాటు చేశాము. సో ప్రతి రైతు దీన్ని సద్వినియోగం చేసుకోండి.